హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ టైప్ పొడవు బ్లౌజ్ని అయితే మీకు స్టిచ్చింగ్ నేర్పించాలనుకుంటున్నాను. సో దాన్ని మనం చూసేద్దాం. ఫస్ట్ నేను ఏదైతే లాస్ట్ వీడియోలో మీకు చూపించానో ఆ కటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ 2 వస్తుంది, బ్యాక్ పార్ట్ వచ్చి 1 వస్తుంది. సో మనం ఏదైతే ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారం కటింగ్ చేసుకున్నటువంటి పీసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా కుట్టాలనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఫస్ట్ మనమైతే లైనింగ్స్ని ఒకసారి సెట్ చేసుకుందాం, ఏ విధంగా తీసుకోవాలనేది. ఫస్ట్ నేనైతే ఫ్రంట్ హాఫ్ వచ్చి బ్లూ కలర్, హాఫ్ వచ్చి గోల్డ్ కలర్ నేను వేస్తున్నానండి. ఏదైతే లైనింగ్ తీసుకున్నానో ఆ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టి ఇలా నేను గుండు పిన్తో సెట్ చేశాను. తర్వాత వచ్చి నెక్ లైన్ మనం పావించు ఖర్చుతో కుట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ వచ్చి హాఫ్ పార్ట్ కిందకి ఏదైతే ఉందో దాన్ని బ్లూ కలర్ పీస్ అయితే తీసుకున్నాను నేను. పట్టు బ్లౌజ్ ఇది ఎక్కువ తక్కువ లేకుండా లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా నేను కట్ చేసేసానండి. ఈ విధంగా కట్ చేసుకొని లైనింగ్ ఎట్లా ఉందంటే అలానే యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బ్యాక్ పీసెస్. ఫ్రెండ్స్, ఇది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నెక్ వచ్చి కొంచెం బోట్ నెక్లా వెడల్పు వస్తుందని ఆ విధంగా తీసుకున్నాను దీన్ని. సో ఏదైతే మనకి బయటికి వేసుకున్నప్పుడు బయటకు వస్తుందో ఆ పీస్ని ఇలా పైకి వచ్చేలా చూసుకొని లైనింగ్ని అయితే ఇలా నెక్స్ 2 ఎదురెదురుగా వచ్చేలా ఆ క్లాత్ మీద అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసిన దాన్ని మధ్యలో కట్ చేసి పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ పీస్కి ఈసారి పావించు ఖర్చుతో లైన్ అయితే కుట్టేద్దాం. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, నెక్స్ వచ్చేటప్పుడు కుట్టేటప్పుడు తొందరపాటు లేకుండా నెమ్మదిగానే కుట్టడం నేర్చుకోవాలి. నెక్ ఏమాత్రం పాడవకుండా నీట్గా రావాలనుకుంటే కాస్త నెమ్మదిగా కుట్టడమే మంచిది కదా. ఈ విధంగా నెక్ అయితే కుట్టి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసాను. ఏ నెక్ మీరు కుట్టినప్పటికీ ఏదైతే ఖర్చు ఉందో అది కొంచెం కొంచెం ఈ విధంగా సిజర్ లాస్ట్ ఉన్నటువంటి మొనతో ఈ విధంగా కట్ చేయడం మంచిది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత తిప్పితే మనకి నెక్ కూడా చక్కగా తిరుగుతుంది. సో అవుట్ లైన్ ఇచ్చేసి నెక్కి రాంగ్ సైడ్ ఉన్నటువంటి లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసి రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చి క్రింది పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిడిల్లోకి ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి, లైనింగ్కి మెయిన్ పీస్కి కూడా. ఈ విధంగా మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ అయితే చేశాను. అలాగే బాడీ పీస్ కూడా తీసుకొని దాన్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా చిన్న కటింగ్ మార్కింగ్ అయితే ఇచ్చుకుందాం. ఎప్పుడు కుట్టినట్లుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. రైట్ సైడ్ ఏదైతే మెయిన్ గోల్డ్ పీస్ వచ్చిందో అటువైపు మెయిన్ పీస్ ఏదైతే ఉందో పట్టు బ్లూ పీస్ దాన్ని పెట్టి మార్కింగ్ ధర సెట్ చేసుకోవాలి. లైనింగ్ సైడ్ లైనింగ్ని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ 3 మార్కింగ్ కూడా, అంటే పైన లైనింగు, మిడిల్లో ఉన్నటువంటి బాడీ పీసు, క్రింద ఉన్నటువంటి పట్టు బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ ఏదైతే ఉందో 3 మార్కింగ్స్ ఈక్వల్గా ఒకే చోటుకు వచ్చేలా పెట్టుకొని ఒక లైన్ అయితే 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టేశానండి. ఈ విధంగా కుట్టడం వల్ల ఏదైతే ఖర్చు ఉందో అది మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలోకి అయితే వచ్చేస్తుంది.
ఈ విధంగా చూడడానికి లైనింగ్ వైపు ఖర్చు ఉండదు, అలాగే మెయిన్ పీస్ వైపు కూడా మనం చూస్తే ఖర్చు ఉండదు. రెండు కలిపి మిడిల్లోకి అయితే ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. అలాగే క్రింద వైపు కూడా కదిలిపోకుండా కుట్టు అయితే వేసేసాను. అలాగే టేప్తో 13 అంగుళాల దగ్గర మార్క్ చేశాను. క్రింద 1/2 ఇంచుని ఖర్చుగా ఉంచుకొని చిన్న బార్డర్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఒక 2 ఇంచెస్ గోల్డ్ పీస్ ఏదైతే పైన బాడీకి ఇచ్చానో నేను అదే పీస్ తీసుకొని రాంగ్ సైడ్ నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి అటాచ్డ్ చేశాను. దీన్ని తిప్పుకుంటే మెయిన్ పీస్ వైపుకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పైకి వస్తుంది. దీన్ని ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపు కూడా ఒక కుట్టు అయితే వేసానండి. ఈ విధంగా కుట్టి దీని మీద ఒక లేస్ అయితే నేను ఇచ్చాను. సో ఇలా ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కదా, కాస్త లుక్ వస్తే బాగుంటుందని పిల్లలకి కదా. నేను దీనికి వచ్చి 2 టైప్స్ లేస్ అయితే వాడాను. క్రిందకు వచ్చి నార్మల్ గోల్డ్ కలర్ లేస్ వాడాను. అలాగే పైన వచ్చి చెమ్కి ఉండేలా పెద్ద చెమ్కి ఉండే టైపు చూడడానికి ఒక మిర్రర్ లేస్లా ఉండేటువంటి లేస్ని అయితే బాడీ దగ్గర వాడాను నేను. ఈ విధంగా లేస్ని అయితే అటాచ్డ్ చేసేసానండి. లేస్ వేసేటప్పుడు వెడల్పుని బట్టి రెండు వైపులా కూడా కుట్టు వేసుకుంటే బాగుంటుంది. చిన్న సైజ్ అయితే ఒక కుట్టు సరిపోతుంది. కొంచెం పెద్ద లేస్ అయితే మాత్రం తప్పకుండా రెండు వైపులా కూడా కుట్టు వేసుకుంటే పైకి లేవకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టేనండి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ను కూడా రెడీ చేద్దాం. ఆల్రెడీ మనం సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసాం కాబట్టి ఓన్లీ నెక్ని కుట్టేద్దాం. 1/4 ఇంచ్ ఖర్చు పెట్టి నెక్ లైన్ అయితే తిప్పేయాలి. ఈ విధంగా నెక్స్ని అతికేసిన తర్వాత లోపల వైపు చిన్న కటింగ్స్ అయితే ఇచ్చుకొని తిరగేసి చక్కగా ఇలాగ అవుట్లైన్ అయితే ఇచ్చుకొని లైనింగ్ అంతా కూడా మనం మెయిన్ పీస్కి ఈ విధంగా అటాచ్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్డ్ అయిపోయిందండి. వేస్ట్ పీస్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అంతా కూడా నేను కట్ చేసేసి రెడీ చేసేసాను. ఇప్పుడైతే వచ్చి వీటికి హుక్స్ తాళ్ బెల్ట్ అయితే వేసేద్దామండి. దీనికి నేను మెయిన్ పీసే తీసుకున్నాను, కాస్త ఎక్కువగా ఉంది, వేస్ట్ చేయడం ఎందుకని మెయిన్ పీస్నే వాడేసానండి. దీనికి ఒక 2.5 ఇంచ్ వచ్చి హుక్స్ బెల్ట్కి 2.5 ఇంచ్ వచ్చి తాల్ బెల్ట్కి తీసుకున్నాను. సో హుక్స్ బెల్ట్కి వచ్చి కొంచెం తక్కువ ఉన్న నష్టమేమీ లేదు. హుక్స్ బెల్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచే డబుల్ ఫోల్డింగ్ పెట్టైనా సింగిల్ ఫోల్డింగ్ పెట్టైనా ఈ విధంగా అతికేసుకోవచ్చు.
కాస్త కుట్టడానికి స్ట్రాంగ్గా ఉండేలా మళ్ళీ పైనుంచి కూడా ఒక కుట్టు అయితే వేసేద్దాం. వేసి మళ్ళీ లోపల వైపుకి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు అయితే వేసానండి. సేమ్ తాళ్ళు బెల్ట్ కూడా ఆ విధంగానే క్రింద పెట్టి పై వైపుకి మడచాలి. దీన్ని సేమ్ ఆ విధంగా డబల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. అంతేకాకుండా డాట్స్ కూడా వేసేసాను. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. అయితే నేను ఇది షోల్డర్స్ని అతకడానికి మీకు మరొక పద్ధతి నేర్పిస్తున్నాను. ఎప్పుడు చూసినా మనం ఖర్చు వచ్చి పై వైపుకే ఉండేలా కాకుండా ఇలా రైట్ సైడ్ మెయిన్ పీస్ అంటే లైనింగ్స్ రెండు లోపలికి ఉండేలా పెట్టుకొని షోల్డర్ వచ్చి ఒక్క పావు ఇంచు ఫస్ట్ అతికేసి ఏంటంటే పై వైపున షోల్డర్ దగ్గర ఓవర్లాక్స్ అవి లేకపోయినప్పుడు ఈ విధంగా కుట్టడం వల్ల షోల్డర్ దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. అందుకనే నేను ఏం చేశానంటే ఈ విధంగా కూడా వేయచ్చని చూపిస్తున్నాను మీకు. సో రైట్ సైడ్ పెట్టుకొని ఆ విధంగా పావించి ఖర్చుంచుకొని మళ్ళీ రాంగ్ సైడ్కి అయితే దీన్ని త్రిప్పాలండి. లైనింగ్ వైపు ఈసారి పావించి ఖర్చు పెట్టుకొని డబల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా నీట్గా వస్తుంది. కాస్త అణిగేటట్లుగా పై వైపు నుంచి కూడా నేను ఒక లైన్ అయితే కుట్టేశాను. ఈ విధంగా రెండో వైపు కూడా షోల్డర్ నేను అటాచ్డ్ చేసేసా. షోల్డర్స్ కూడా అతకడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ బ్యాక్. సో రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్ ఫ్రంట్ని బట్టి ఆమ్ దగ్గర ఉన్నటువంటి రెండు భాగాలను ఈక్వల్గా పట్టుకొని సైడ్స్ని బ్యాక్ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసానండి. ఈ విధంగా చేసుకొని బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది లాస్ట్ ఎందుకు చేశానంటే ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా రావడానికి. లేదంటే మనం ముందుగానే కుట్టేసామనుకో సరిగ్గా చూసుకోకుండా ఒకవేళ బ్యాక్ పొడవవచ్చు పొట్టవచ్చు. అందుకని ఈ విధంగా ఒక పార్ట్ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల రెండవది మనకి నీట్గా వస్తుందండి. ఈ విధంగా రెండవ దాన్ని కూడా కరెక్ట్గా మెజర్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకొని దీన్ని కూడా ఈక్వల్గా చక్కగా డబల్ ఫోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ లేస్ అయితే వేయలేదండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి చూద్దాం. హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు రఫల్ హ్యాండ్స్ అంటారు కదా అవి. సో నాకు సైడ్ కాస్త తక్కువ వచ్చింది కాబట్టి మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్డ్ చేసాను హ్యాండ్స్కి వచ్చి. ఈ విధంగా హ్యాండ్స్కి వచ్చి అటు ఇటు కూడా పీసెస్ని యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఏదైతే లైనింగ్ తీసుకున్నానో ఆ లైనింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్ కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసేసుకున్నాం కదా. సో రఫల్ హ్యాండ్స్కి బుట్ట చేయకొచ్చి మనం ఫ్రంట్ అయితే ఏం లోతు తీయనవసరం లేదండి.
ఈ విధంగా మెయిన్ పీస్ వైపుని లైనింగ్ పెట్టి క్రింద అయితే నేను ఒక ఫుట్ వెడల్పు వచ్చి లైన్ కుట్టేశాను. తర్వాత దాన్ని ఈ విధంగా తిరిగేసి అవుట్ లైన్ ఇచ్చి లైనింగ్ వైపు కూడా కుట్లు అయితే వేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసానండి. ఈ విధంగా రెండు చేతులను కూడా నేను రెడీ చేసేసాను. బుట్ట చేతులు అయితే ఏ విధంగా కుట్టాలో మీకు తెలిసి ఉండకపోతే ఒకసారి దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వదిలేసాను ఫస్ట్. సో ఒక 1 ఇంచ్ వెడల్పు క్రింద వైపు వదిలి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేశాను. దీని లూజ్ అయితే ఎలా తీసుకోవాలంటే హ్యాండ్ వచ్చి టోటల్ లూజ్ రౌండ్ వచ్చి 7.5 ఇంచెస్ అండి. అటు 1.5 ఇంచ్ లూజు, ఇటు 1.5 ఇంచ్ ఖర్చుకి, అటు 1.5 ఇంచ్ ఖర్చుకి, టోటల్గా ఇది 3 + 7.5 ఇంచ్ లూజు అంటే 10.5 ఇంచ్ మొత్తం పొడవు వచ్చేలా చూసుకోవాలి. టోటల్ ఆ చివరి నుంచి చివరికి చూసారు కదా. ఆ విధంగా తీసుకొని ఇంకా ఎక్కువ ఉంటే ఒక కుర్చీ అయితే పెట్టేసుకుంటే బుట్ట బాగా వస్తుంది. సో నేను ఈ బుట్ట చేయికి ఏం చేశానంటే క్లాత్ వేసుకోవచ్చు, లేస్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. నేనైతే స్టోన్ లేస్ని యాడ్ చేశాను. స్టోన్ లేస్ వచ్చి చెయ్యి లూజు ఎంతో ఆ సైజే తీసుకున్నానండి. 7.5 ఇంచ్ స్టోన్ లేస్ని తీసుకోవడం జరిగింది. సేమ్ రెండో వైపు హ్యాండ్ కూడా ఫస్ట్ ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ సైజులో ఈ హ్యాండ్ కూడా నేను రెడీ చేసేసాను. చూసారు కదా, స్టోన్ లేస్ అయితే యాడ్ చేసేసాను. రెండో వైపు వచ్చి షోల్డర్ దగ్గర ఈ విధంగా కుర్చీలు పెడుతూ అటాచ్డ్ చేశాను. ఒకటైతే నేను ఫస్ట్ నుంచి అటాచ్డ్ చేసేసాను, రెండోది హాఫ్ నుంచి హాఫ్కి అటాచ్డ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా హ్యాండ్ అయితే అటాచ్డ్ చేయడం అయిపోయింది. ప్రతిదానికి కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా బుట్ట చైన్ అయితే పూర్తి చేసేసాను. ఇప్పుడు సైడ్స్ అయితే అటాచ్డ్ చేసేద్దాం, ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఈక్వల్గా ఉన్నది లెంత్ చూసుకొని కట్స్కి అయితే ఒక 1.5 ఇంచ్ వదిలేసాను. వెడల్పు కూడా 1.5 ఇంచ్ వదిలి అక్కడ నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి. ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి చంక భాగం రావాలి. హ్యాండ్ వచ్చి 7.5 ఇంచ్ అంటే 3.5 లేదా పావు తక్కువ 4 అంగుళాలు లూజ్ అయితే పెట్టేసుకుంటాం. సో రెండో వైపు కూడా సేమ్ మెజర్మెంట్తో ఇటువైపు కూడా ఒక కుట్ట అయితే వేసేయాలి. మనం ఏదైతే హ్యాండ్ లూజ్ అనుకున్నామో హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఏదైతే 1.5 ఇంచ్ వదులుకున్నామో ఆ కట్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టడం వల్ల కట్స్ నీట్గా వచ్చి చూడడానికి బ్లౌజ్ బాగుంటుంది.
చూసారు కదా ఎలా వచ్చిందనేది. అలా స్క్వేర్ షేప్లో చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ అటువైపు కూడా ఆ విధంగానే ఫినిషింగ్ ఇచ్చేయాలి. చూసారు కదా ఈ విధంగా అయితే రెండు వైపులా కట్స్ని తయారు చేసేసాము. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చి అయితే ఫ్రంట్ అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చింది. సో నెక్ అయితే వచ్చి కొంచెం బాగాలేదు కాబట్టి నెక్ వచ్చి బోర్డుగా ఉండకూడదని నేను ఏం చేశానంటే స్టోన్ లేస్ ఏదైతే హ్యాండ్కి ఇచ్చానో అదే స్టోన్ లేస్ని వచ్చి 2 లైన్స్ బ్యాక్ నుంచి ఫ్రంట్ నెక్ మళ్ళా బ్యాక్ నెక్ కూడా వేసేసానండి. ఈ విధంగా నెక్ కూడా నీట్గా లేస్ వేసుకోవడం వల్ల చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. ఈ లేస్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టాలి, లేకపోతే నీడిల్స్ అయితే ఫటాఫట్ ఇరిగిపోతూ ఉంటాయి. నెంబర్ కూడా 4లో కానీ 4.5లో కానీ పెట్టుకొని మిషన్ నెంబర్ని స్లోగా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్లౌజ్ నెక్ కూడా ఫినిష్ అయిపోయినట్టే. చూసారు కదా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలా వదిలేయకుండా చుట్టూ బ్లూ కలర్ ఏదైతే ప్యాచెస్ ఉన్నాయో స్టోన్ ప్యాచెస్ ఇచ్చాను. మిడిల్లో బ్లూ దగ్గర గోల్డ్ కలర్ ఈ విధమైన ప్యాచెస్ ఇచ్చాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.